హలో అండ్ వెల్కమ్ టు పెరటి రుచులు. ఓకే గాంధీ గారు, మరో ఎపిసోడ్కి సుస్వాగతం అండి. సో మీ మిద్దె తోటలో తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి, తెలుసుకుంటూనే ఉన్నాయి. ఇంకా మిగతా విషయాలు ఈనాటి ఎపిసోడ్లో తెలుసుకుంటాం. ఓకేనా? థ్యాంక్ యూ. సో అలాగే మీకు తెలుసు, మన ఎపిసోడ్ స్టార్ట్ చేసే ముందు మన ఆడియన్స్ అందరికీ మొక్కల మీద అవగాహన ఉండాలన్న ఉద్దేశంతో ఈ సెగ్మెంట్ స్టార్ట్ చేస్తాం. మరి ఈనాటి మన ఎపిసోడ్లో మా ఆడియన్స్ కోసం ఏం చూపిస్తున్నారు క్వశ్చన్ లాగా? ఇది చాలా మందికి తెలిసి ఉండొచ్చేమో, బట్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్కి తెలిసి ఉండకపోవచ్చు. సో తెలిసినట్టే అనిపిస్తుంది. ఇవేంటంటే తెలిసినట్టే అనిపిస్తుంది. ఇది ఉల్లిగడ్డలాగా అనిపిస్తుంది. అట్ ది సేమ్ టైం మీరు అనుకున్నట్టు కూడా అనిపిస్తా ఉంది. ఎందుకంటే కాకపోతే దీని తొనకలు ఉండాలి, కానీ అట్లాంటి అవేం లేవు. మొత్తం ఫుల్ అనిపిస్తుంది. అంటే ఉల్లిగడ్డ తీయచ్చండి, తీయచ్చు. యాక్చువల్గా అయితే మనం చూస్తే చిన్న అంటే మనం ఇది ఎల్లిపాయ అనుకుంటే ఇలా ఉండాలి, కానీ ఇదంతా ఒకటే ఉంది. అది కన్ఫ్యూజింగ్ గా ఉంది, అందుకే అడిగినారు అనమాట. సో మీరు గెస్ట్ చేయండి, ఆన్సర్ ఎపిసోడ్ ఎండింగ్ లో మేము రివీల్ చేస్తాం. ఓకే ఓకే, టోటల్ ఎంటర్ అయిపోదాం. సో ఇక్కడండి ఇదంతా కాంపోస్ట్ అనమాట. ఇది మాది ద్రాక్ష తీగండి. ఇది ఇదంతా ద్రాక్ష ప్లాంట్ అనమాట. ఇక్కడ ఉన్నాయి ద్రాక్ష ఆల్రెడీ వచ్చినాయి, ఇక్కడ ఇప్పుడే వస్తున్నాయి. ఇది ఈ ద్రాక్ష గుత్తులు వచ్చినాయి చూడండి, ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఉంది. ద్రాక్ష అనమాట ఇది. ఫస్ట్ ఏ ద్రాక్ష అయినా గ్రీనే ఉంటుంది. అదే బ్లాక్ ద్రాక్ష, పర్పుల్ ద్రాక్ష ఏంటంటే ఫస్ట్ గ్రీన్ లోకి వచ్చి తర్వాత మెల్లగా ఇలా కలర్ మారుతూ ఉంటాయి అనమాట. చూడండి ఇట్లా కలర్ మారుతూ ఉంటే సైజ్ పెరుగుతూ ఉంటుంది. ద్రాక్ష అది ఇది ఇంకా నిమ్మ. ఇది అసలు మాకు కల్పవృక్షం అనే చెప్పాలి. నిమ్మ చెట్టు ఎప్పుడు చూసినా మా చెట్టు నిండా కాయలు ఎలా ఉంటాయి. ఎప్పుడు చూడు 365 days ఉంటాయి మా కాయలు ఇట్లా. ఇది నేను యాక్చువల్గా ఏంటంటే మన కంపోస్ట్ లోంచి ఎందులోంచి వచ్చింది ఒక మొక్క, నాటు మొక్క, ఎందు నుంచి వచ్చిన మొక్క అనమాట ఇది. సో నేను ఒక 3 సంవత్సరాలు ఓపిక్గా వెయిట్ చేశాను. ఇది ఒకటి నాకు జామ చెట్టు ఒకటి, రెండు నేను అట్లా 3 సంవత్సరాలు వెయిట్ చేస్తే ఒక చిన్న చెట్టు అయింది, చిన్న కుండీలో ఫస్ట్. అప్పుడు చిన్న కాయలు కాసింది ఫస్ట్. ఇంకా అక్కడ తీసి గ్రో బ్యాగ్లు వేసిన తర్వాత అయితే ఇంకా ఫుల్ కాయలు, ఎప్పుడు చూసినా కాయలు ఉంటాయి చెట్టు నిండా ఆల్వేస్. స్టార్ట్ అయిందంటే అలా వస్తూనే ఉంటాయి. అంటే నేను ఎప్పుడు రెగ్యులర్గా ఇంట్లో వాడే కూరగాయలు వేస్ట్ వాటర్ అదంతా కూడా ఇస్తూ ఉంటాను ఫీడింగ్. అలాగే ఉల్లిపాయల తొక్కులు, నిమ్మకాయ ఏంటంటే ఉల్లిపాయ తొక్కు, తర్వాత ఉల్లిపాయ తొక్కు అంటే ఉల్లిపాయ తొక్కలు, తర్వాత పొటాటో. ఇప్పుడు మనకు ఆలు చిప్స్ షాపులు ఉంటాయి కదా, వాళ్ళ దగ్గరికి వెళ్తే బోల్డ్ అని పొటాటో పీల్స్ ఉంటాయి. నేను కలెక్ట్ చేస్తూ ఉంటాను అనమాట. కొన్ని రైతు బజార్కి వెళ్తే ఈ ఉల్లిపాయలు తొక్కలంతా ఒక చోట ఉంటాయి, బోల్డ్ అంతా కలెక్ట్ చేసి తెచ్చుకుంటూ ఉంటాను. ఎందుకంటే అవి ఎట్లా వాళ్ళు వేస్ట్ చేసి పడేస్తారు, అంతా డస్ట్బిన్కి వెళ్ళిపోతూ ఉంటుంది. సో అవి తెచ్చుకుని నేను వేస్తూ ఉంటాను అనమాట. నిమ్మకాయకి చాలా బాగా పనిచేస్తుంది అది. తర్వాత వాటరింగ్, దీన్ని వాటర్ ఆపేయాలి మనం, అంటే దానికి ఫుల్ దాహం బాగా వేయాలన్నమాట. ఆకులు ఒడిలిపోతున్నాయి బాబు నాకు వాటర్ ఈ బాబు అన్నంత వరకు ఇవ్వకూడదు దానికి వాటర్ మనం. సో అప్పుడు ఇమీడియట్ గా అది ఫ్లవరింగ్ వచ్చేస్తుంది అనమాట. దానికి ఎక్సెస్ వాటర్ ఫ్లవరింగ్ రాదు, ఎక్కువ వాటర్ ఇచ్చేస్తే గమ్మున ఉంటుంది, అది కూడా తాగి పడుకుంటూ ఉంటుంది అనమాట. కడుపు నిండి ఉంటే అలా అనమాట. సో వాటర్ మనం ఆపేయాలి, కనీసం ఒక వారం రోజులు ఆపేయాలి అప్పుడప్పుడు. సో ఆపేస్తే ఏంటంటే ఆ ఫ్లవరింగ్ సీజన్ అప్పుడు చెట్టు నిండా ఫ్లవరింగ్ వస్తూ ఉంటుంది అప్పుడు. సో ఎప్పుడైతే ఆకు వడలడం మొదలైందో మనం చూసుకుని అప్పుడు వాటరింగ్ ఇవ్వాలి. అది కూడా ఏదైనా ఫెర్టిలైజర్ టైప్ వాటర్ ఇస్తే మంచిది. వీటికి కానీ పాదులకు కానీ ఇటువంటి అన్నిటికి ఏదైనా ఫెర్టిలైజింగ్ టైప్ ఇస్తూ ఉండాలి. ఫెర్టిలైజింగ్ టైప్ అంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా ఈ పీల్స్ కానీ మన ఇంట్లో కూరగాయలు కానీ బియ్యం కడిగిన నీళ్ళు కానీ ఇట్లా అవి ఇస్తూ ఉంటే ఏంటంటే మామూలు నీళ్ళు ఇచ్చేదానికన్నా ఇందులో ఎంతో కొంత న్యూట్రియంట్స్ వాళ్ళకి అంతూ ఉంటాయి. డిఫరెంట్ ప్రోటీన్స్ కానీ ఎన్పీకేలు కానీ అంతూ ఉంటాయి అనమాట. సో ఇక్కడ నల్లేరు ఇదంతా నల్లేరు మొత్తం చూడండి, చాలా లావుగా ఉందండి. ఇదంతా మొత్తం అల్లేసింది, అట్లా పైదాకా వెళ్ళిపోయింది. సో ఒక టబ్లో ఎక్స్క్లూజివ్గా పెట్టాను అనమాట నేను, అంటే మేము వాడుతూ ఉంటాం బాగా నల్లేరు అన్నది. సో ఇట్లా నల్లేరుకి ఏమవుతుందంటే స్టెమ్స్కి బాగా ఇలా ఆకులు కూడా వస్తూ ఉంటాయి అనమాట. చూడండి ఇట్లా ఆకులు కూడా వస్తూ ఉంటాయి. సో ఈ ఆకులను కూడా మనం ఎడుబులే, మనం పచ్చడి చేసుకున్నప్పుడు దాంట్లో ఇది కూడా వాడేసుకోవచ్చు అనమాట. సో మ్యాక్సిమం ఏంటంటే ఈ సైజుకి వచ్చినప్పుడు మనం కోసేసుకుని వాడుకుంటే బాగుంటుంది అనమాట నల్లేరు అన్నది.
సో ఇక్కడ ఎల్లో కనకాంబరాలు ఈ కొంతమంది నమ్మకాలు ఏంటంటే ఎల్లో కనకాంబరంతో దేవుడు పూజ చేస్తే బంగారు పూలతో పూజ చేసినట్ట. సో పెద్దవాళ్ళు చెప్పినాయి అనమాట అది. సో ఎల్లో కనకాంబరం. సో అలాగే ఇక్కడ ఈ బాక్స్లు ఇవన్నీ ఉన్నాయండి. ఇది ఏంటండి అసలు తాబేలు మాదిరి ఉంది చూడండి. తాబేలు చూడండి మా గార్డెన్లో పండిన ఇక్కడ ఇదిలాగా తాబేలు మాదిరి ఉంది. సూపర్. సో ఏంటండి ఇది? కంద అండి. ఇది బేసిక్ గా కంద దుంపలు ఉంటాయి కదా, కంద దుంప అనమాట. ఇది మా గార్డెన్ లో మనం హార్వెస్ట్ చేసాం అనమాట. ఇది ఒక 20 రోజులైంది హార్వెస్ట్ చేసి. ఇంకొక దుంప ఏమో వాడేసారు ఇంట్లో ఆల్రెడీ. ఇంకో దుంప ఏడు ఉంది. ఇందులో ఏంటంటే పిలకలు తీసేసి ఇవన్నీ మళ్ళీ మొలకలు తయారు చేయాలని ఊరిని అలా ఉంచాము. ఇంకా ఈ పిలకలు తీసి మొలకలు తయారు చేయాలన్నమాట. ఇవన్నీ అవే పిలకలే మొత్తం. ఇవన్నీ పిలకలు అనమాట దానికి. ఇవన్నీ మొలకలు పెట్టుకుంటే నెక్స్ట్ ఇయర్ మళ్ళీ మనకి హార్వెస్ట్ వస్తూ ఉంటాయి. సో డైరెక్ట్ ఇప్పుడు ఇది ఉందనుకోండి, ఇది డైరెక్ట్ ఇలా జస్ట్ ఈ చిన్న పిలక చాలు, ఇలా పెట్టేయడమే అంతే. అంటే ఇప్పుడు భూమిలో ఇలా పెట్టాలా? ఎలా పెట్టినా పర్లా. జస్ట్ ఇట్లా పెట్టేస్తే ఇందులో చూడండి మీకు ఇందులో ఒక బడ్స్ వస్తున్నాయి ఆల్రెడీ, చిన్న చిన్న కనపడుతున్నాయి. బడ్స్ అనమాట అది. అందులోంచి మెల్లగా ఆకులు వస్తాయి ఇంకా. సో ఇది మనం ఒక కుండీలు ఇటువంటి 2-3 పెట్టుకోవాలి. ఎందుకంటే దీనికి ఎంత స్పేస్ ఇస్తే దుంప అంత బాగా స్ప్రెడ్ అవుద్ది. ఇంత చిన్నది పెడితే ఎంత చిన్న పెడితే మీకు మినిమం కేజీన్నర పైన వస్తాయి మీకు. మనం ఇచ్చే ఫెర్టిలైజర్ బట్టి దెన్ కంట్రోల్డ్ వాటరింగ్. ఎక్కువ నీళ్ళు ఇస్తే ఏమంటే డిఫ్లేట్ అయిపోతా ఉంటుంది దాని ఎనర్జీ అంతా కూడా పోతూ ఉంటుంది. సో మనం ఇప్పుడు ఇది ఎన్ని రోజుల పంట అండి? ఈ అరౌండ్ 8 months పడుతుంది. ఈజీగా 8 months పడుతుంది. సో ఈ మనము అల్లం తీసుకున్న అవన్నీ దుంపలన్నీ కూడా అన్ని 8 to 9 months 10 months పడుతూ ఉంటాయి. ద బెస్ట్ టైం ఎప్పుడండి ఈ దుంపలు పెట్టుకోవడానికి? ఇప్పుడు పెట్టుకోవచ్చు యాక్చువల్ గా. అంటే ఇప్పుడంటే ఇంకొక నెల ఆగాలి. ఇంకో నెల ఆగి పెట్టుకుంటే బాగుంటది. అంటే కొద్దిగా మనకి డ్రై వెదర్ లో అయిపోతుంది అనుకున్నప్పుడు పెట్టుకుంటే ఏంటంటే వర్షాలు కొంచెం వచ్చే ముందు పెట్టుకుంటే తొలగర పడగానే ఇవన్నీ బాగా ఎనర్జీ వచ్చేస్తాయి. ఈ సమ్మర్ హీట్ కి ఏమవుతుందంటే బేసిక్ గా దాంట్లోంచి షూట్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి, వస్తూ ఉంటాయి, బయటపడుతూ ఉంటాయి. మనం ఇప్పుడు అలా ఓపెన్ వదిలేసినా ఇంకొక నెలలకే మన టెంపరేచర్ రేజ్ అవుతుంది కాబట్టి ఇప్పుడు ఫాస్ట్గా టెంపరేచర్ వచ్చేస్తుంది ఆల్రెడీ. ఇప్పుడు మనం ఫిబ్రవరిలోనే ఉన్నాం, స్టిల్ ఆల్రెడీ టెంపరేచర్ ఫీల్ అవుతున్నాం మనం. సో ఆ టెంపరేచర్స్ ఎప్పుడైతే పికప్ అవుతాయో న్యాచురల్గా ఆ టెంపరేచర్ టచ్ అవగానే అది ఆటోమేటిక్గా షూట్స్ వస్తూ ఉంటాయి. ఇట్స్ న్యాచురల్ ప్రాసెస్ అన్నమాట. కరెక్ట్. ఎందుకంటే ఇప్పుడు చూసుకుంటే ఎప్పుడో పెట్టిన మొక్కలు విత్తనాలు కూడా ఇప్పుడు మొలకెత్తుతూ ఉంటాయి. అవును. అంటే మనం రాదేమో అనుకుంటే ఒక 1-2 నెలల క్రితం పెట్టి ఇంకా రాదేమో అనుకుంటాం. చలికాలంలో అవి డార్మెటరీలో వెళ్ళిపోతాయి, నిద్రపోతూ ఉంటాయి కొంచెం. అవి వస్తూ ఉంటాయి. టెంపరేచర్ రాగానే ఆ వేడి తగలగానే ఆటోమేటిక్ గా అది జనరేట్ చేస్తూ ఉంటాయి. సింపుల్ అన్నమాట. సో ఈ టైంలో పెట్టుకోవచ్చు. అండ్ మనము ఇప్పుడు పెట్టుకున్నాము అంటే లైక్ మార్చ్ లో పెట్టాము అంటే ఏప్రిల్ మేలో పెట్టుకుంటే బెటర్. ఏప్రిల్ కొంచెం షూట్స్ వస్తూ ఉంటాయి, ఇంకా అప్పుడు పెట్టుకోవడం బెటర్ అనమాట. సో మళ్ళీ అప్పుడు ఎప్పుడు హార్వెస్ట్ చేసుకోవచ్చు? హార్వెస్ట్ అనేది మళ్ళీ అగైన్ జనవరి ఫిబ్రవరిలో హార్వెస్ట్ చేసుకోవచ్చు. డిసెంబర్ నుంచి హార్వెస్ట్ చేసుకోవచ్చు. సో ఒకసారి ఒక పసుపు మంచిగా పెట్టుకున్నామంటే 8 months అయిందంటే 1 kg వచ్చిందంటే సంవత్సరం మొత్తానికి వస్తుంది. ఇంట్లో 1 kg 2 kgలు పండించుకుంటే మనకే సరిపోద్ది మ్యాక్సిమం. అంతే. సో ఇక్కడ పైకి వచ్చేసాము. ఇక్కడ మొత్తం పళ్ళ చెట్లు సార్? ఇవన్నీ పళ్ళ చెట్లే మొత్తం పైన అంతా కూడా. ఈ ఏరియా అంతా పళ్ళ చెట్లు పెట్టాము. సపోటాలు కానీ సీతాఫలాలు ఇట్లా అన్ని డిఫరెంట్ పెట్టాము. సో ఇవన్నీ ఇక్కడ ఇవి బాదం, మా కింద బాదం చెట్టు ఇవి. సో కాయలన్నీ రాలితే తీసి సేకరించాము, కొట్టుకుందామని తర్వాత వేస్ట్ కి ఎందుకు పోనీయాలని. సో ఇది స్టార్ ఫ్రూట్, తర్వాత ఇదేమో పీనట్ బటర్ అంటారు. రెడ్ కలర్ కాయ వచ్చి చాలా బాగుంటది అనమాట. పీనట్ బటర్. ఇదేమో సీతాఫలం, దాని పక్కనేమో ఆల్ స్పైస్. ఆ చివరేమో నాకు పడిలేసిన మొక్క అనమాట. అది మ్యాంగో, మనకి రసాలు అది. బట్ పెంచుతున్నాను అట్లా, చూద్దాం వస్తుంది ఎప్పటికప్పుడు అని. సో ఇది చెర్రీ పెప్పర్ అని మనకి మంచి హాట్ స్పైసీ పెప్పర్ అనమాట, పచ్చిమిరపకాయల్లో. తర్వాత ఒక జామ పెట్టాము. సపోటాలు బాగా కాస్తుంది చెట్టు, సపోటాలు. ఇవన్నీ కూడా అంటే ఇప్పుడు మీరు పెట్టిన ఈ ఫ్రూట్ మొక్కలన్నీ కూడా ఈ టబ్ డ్రమ్స్ అన్ని డ్రమ్స్, ఈ బ్లూ కలర్ డ్రమ్స్ లో పెట్టామన్నమాట అన్ని కూడా. అంటే పెద్ద డ్రమ్ ని సక్కం కట్ చేస్తే 2 వస్తాయి. దాంట్లో మళ్ళీ ఏం పైప్ సిస్టమ్ అంతా పెట్టి డ్రైనేజ్ అంతా సెట్ చేసి వాటర్ అంతా కూడా ఇలా పడేటట్టుగా సెట్ చేసుకున్నాం మనం ఎక్కడైనా సరే. అంటే ఎక్కడ కూడా ఫ్లోర్ మీద వాటర్ పడకుండా బేసిక్గా కేర్ తీసుకున్నాం అనమాట. సూపర్. సో అలాగే ఇక్కడ మళ్ళీ డ్రాగన్ పెట్టేశారు. ఇదంతా డ్రాగన్, ఇదేమో దానిమ్మ. ఇది కూడా పడిలేసి వచ్చిన మొక్కే. ఓకే. ఇన్ని దానిమ్మకి అన్ని ఉన్నాయండి మొత్తం? అంటే ఒక స్టెమ్ నుంచి అన్ని స్టెమ్స్ వచ్చినాయి అనమాట దానికి మొత్తం.
ఇదేమో జామ చెట్టు, ఇది కూడా మాకు పడిలేసిన మొక్కనే. ఓకే పక్షులు ఏవో తెచ్చేస్తే గింజలో వచ్చింది మొక్క. దాన్ని నేను ఓపిక్గా పెంచితే ఒక 4 సంవత్సరాలకి లాస్ట్ ఇయర్ కాయలు వచ్చినాయి. సో పక్షులు వచ్చి పెట్టినవి చాలా బాగా వస్తాయి కదండి. చాలా బాగా వస్తాయి, ఎందుకంటే అవి కూడా సెలెక్టివ్ గా తింటాయి కాబట్టి మంచి విత్తనం వస్తుంది అనమాట. అలా వచ్చింది చిన్న మొక్క వస్తే నేను ఓపికగా పెంచాను, చూద్దాం అనుకుంటూ పార్ట్స్ మార్చుకుంటూ చివరికి డ్రమ్ములో తీసుకొచ్చాం. లాస్ట్ ఇయర్ చిన్న పాటలోనే బాగా వచ్చినాయి కాయలు, 6-7 కాయలు కాసుంటాయి. సాటిస్ఫాక్షన్ కాదు, ఒక్కాయ కాసినా మన గార్డెన్ లో కాసిందంటే ఆ టేస్ట్ సాటిస్ఫాక్షన్ డిఫరెంట్ ఉంటుంది. మన గార్డెన్ లో వచ్చింది ఆ టేస్ట్ కానీ అదంతా కూడా డిఫరెంట్. ఇక్కడ ఇదంతా అండి, ఇదేమో వాక్కాయలు. వాక్కాయలు అంటే చాలా మందికి తెలుసా లేదో, మన తెలంగాణలో కల్మికాయలు ఏమో అంటారు దాన్ని. సో నార్మల్ గా వాక్కాయలు అంటే చిన్నగా పర్పుల్ కలర్ లో వస్తూ ఉంటాయి అనమాట, పింక్ కలర్ లో వస్తూ ఉంటాయి, పుల్లగా ఉంటాయి. బేసిక్ గా మనకి పప్పులు అది అమేజింగ్ టేస్ట్ ఉంటుంది అనమాట. పచ్చళ్ళకు కూడా చాలా బాగుంటది అనమాట పెట్టుకోవడానికి, మంచి హెల్తీ కూడా. ఇప్పుడు నేను అబ్జర్వ్ చేసింది మీ టోటల్ గా మీ మిద్దె తోటలో చూసుకుంటే చుక్కుడుకాయ చూసుకున్నా స్టెమ్ ఇంత లావు చక్కగా వస్తుంది. ఇక్కడ ఈ డ్రాగన్ ఫ్రూట్ చూసుకున్నా సూపర్గా వస్తుంది. అండ్ ఏది చూసినా కానీ స్టెమ్ ఇంత లావుగా పర్ఫెక్ట్గా, అంటే నేను అంత అంటే క్రీపర్ ఏదైనా చూస్తే హార్డ్లీ ఈ ఫింగర్ అంత లాగే ఉంటుంది. కాకపోతే ఇక్కడ మీ దగ్గర చూస్తే ఇంత మంచి స్ట్రాంగ్ గా వస్తుంది. సో ఏంటి మీ సాయిల్ స్పెషాలిటీ ఏంటి, సాయిల్ గురించి? మా సాయిల్ మిక్సే ఒక మంచి బాగా సక్సెస్ఫుల్ ఫార్ములా అనమాట మాది. అంటే అందరం కలుపుతాము, బట్ మేము చాలా కొంచెం దాని మీద R&D చేసి ఏ రేషియో ఎంత వేస్తే బాగా అన్న ఒక రేషియో ట్రైల్ వేసుకుంటూ మేము మొక్కలు పెంచుకుంటూ మేమే ఉన్నాం కాబట్టి మాకే తెలుసు కాబట్టి, సో ట్రైల్ వేసుకుంటూ ఒక మంచి ఫార్ములా అరేవ్ అయ్యాం. ఆ అరేవ్ అయిన తర్వాత చేసిన ఫార్ములాలో ఇప్పుడు వేస్తే ఏంటంటే ఈ మట్టి మనం ఇప్పుడు ఇలా చేయబెడితే మీకు ఏ కుండి అయినా ఇలా వెళ్తే అసలు చెయ్యి ఇక్కడ హార్డ్ వెళ్తుంది. నా చేయి చూడండి మొత్తం మీకు లోపలికి వెళ్తుంది, ఎంత కావాలంటే అంత లోపలికి వెళ్తుంది. లోపలికి వెళ్ళే కొలది ఈ మాయిశ్చర్ అనేది ఇలానే ఉంటుంది. మీరు ఎంతైనా తవ్వచ్చు, మీరు కింద తవ్వుకుంటూనే వెళ్తూనే ఉండొచ్చు అనమాట. ఈజీగా చేతితో తవ్వుకుంటే వెళ్ళొచ్చు. అదే మీరు ఏ కంటైనర్లు ఎక్కడ చూసినా చాలా మంది ఇళ్లలో వచ్చే ప్రాబ్లం ఏంటంటే హార్డ్గా అయిపోతుంది సాయిల్, గట్టిగా ఇలా అంటుంటే ఇలా అయిపోతుంది పైన అంతా. అసలు ఇంకా ఇది మాది అసలు మీకు ఎంత వెళ్ళినా ఈ లూజ్నెస్ ఉంటుంది ఇట్లానే. అలా లూజ్నెస్ ఉండడం వల్ల చాలా ప్లస్. ఇంకా మీ దాంట్లో ఇవి కూడా వస్తున్నాయి, ఎత్తవాంశ బాగుంటాయి మా దాంట్లో, ఫుల్ ఉంటాయి అనమాట. ఎత్తవాంశ ఇలా తవ్వుతుంటే ఎత్తవాంశ వస్తాయి, ఇదిగోండి ఇగో ఇలా తవ్వుతుంటే ఎత్తవాంశ వచ్చేస్తూ ఉంటాయి అనమాట. బోల్డ్ ఎత్తవాంశ ఉంటాయి అనమాట మా దాంట్లో. సో ఏంటి ఏమేమి యూస్ చేస్తారు మీరు ఇందులో మన రెగ్యులర్ రెడ్ సాయిల్ వాడతాము. రెడ్ సాయిల్తో పాటు నేను చాలా వాడతాను, అంటే మనకి కంపోస్ట్ వాడతాను, కోకోపీట్ వాడతాను, తర్వాత కౌమాన్యూర్, ఘనజామృతం, ఇంకా కాకుండా బోన్ మీల్ ఎందుకంటే ఫాస్ఫరస్ అంటే చెట్లు ఇప్పుడు ఇలా ఇంత స్ట్రాంగ్గా పెరగడానికి బోన్ మీల్ బేసిక్ రీజన్. ప్లస్ మంచి ఫ్లవరింగ్ రావడానికి కూడా బోన్ మీల్. సో దానికి ఎడిషన్ ఏంటంటే మనకి మస్టర్డ్ కేక్, గ్రౌండ్నట్ కేకులు కూడా యాడ్ చేసుకుంటే అందులో NPK వస్తుంది, ప్రోటీన్స్ వస్తాయి, దాంతో కూడా మనకి ఫ్లవరింగ్ అది బాగా గ్రో అవుతాయి అనమాట. సో న్యాచురల్ NPKs అవి, మన కెమికల్ వాడడం కాబట్టి. సో ఇవన్నీ కలుపుతున్నారు కాబట్టి అంత వెయిట్ కూడా ఏం అనిపించదు, ఎందుకంటే సాయిల్ తక్కువే ఉంటుంది అందులో, ఓన్లీ 30% సాయిల్ ఉంటుంది, మిగిలిన ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ లైట్ వెయిట్. ట్రైకోడర్మా కలుపుతాం, ఎందుకంటే సాయిల్ ఫంగస్ లేకుండా ట్రైకోడర్మా, నీమ్ సీడ్ పౌడర్ అంటే వేప గింజల పొడి, తర్వాత వ్యామ్ ఇంపార్టెంట్ ఏంటంటే మైకార్జియా, అందులో ఫంగే ఉంటుంది, అంటే అదొక బ్యాక్టీరియా లాంటిది ఫంగే అన్నది. సో ఆ ఫంగే ఏం చేస్తుంది అంటే సాయిల్లో ఉన్న న్యూట్రియంట్స్ని ఈ మొక్క యొక్క రూట్స్కి అందిస్తుంది. దాని పర్పస్ ఆ బ్యాక్టీరియా పని అనమాట, అది ఫంగే పని అనమాట. సో అంటే ఇప్పుడు మీకు ఎవరన్నా మా దగ్గర వచ్చి మా దగ్గర మొత్తం సెటప్ చేయండి అంటే ఇదే ఫామ్ లో ఇవే మేము పెట్టిన ఎన్ని సెటప్స్ లో కూడా అన్ని ఇదే వాడాము. అందరికి కూడా అమేజింగ్ రిజల్ట్స్. మేము వాళ్ళ రిజల్ట్స్ కూడా పెట్టాము మా ఛానల్లో అయితే. అంటే ఎన్ని కాయలు కాస్తున్నాయి వాళ్ళకి పంచలేక కూడా వాళ్ళకి ఇసుకొస్తుంది. అలాగా వాళ్ళ ఇంట్లో కాకుండా పంచలేక కూడా ఇసుకొస్తుంది వాళ్ళకి, అన్ని కాయలు కాస్తున్నాయి అనమాట. వాళ్ళకి ఎప్పుడు అన్ని కాయలు చూడలేదు వాళ్ళు, ఇంత బాగా కాయటం అన్నది. సూపర్. అంటే ఏ లేదు ఇక వాళ్ళు మొత్తం మీరు సెటప్ చేశారంటే ఇక వాటర్ కూడా పోయాల్సిన అవసరం, డ్రిప్ కూడా ఉంటుంది. డ్రిప్ ఉంటుంది, ఆటోమేటిక్గా అదే నడుస్తుంటుంది. వాళ్ళకి సగం పని తగ్గిపోద్ది. వాళ్ళు వెళ్ళి ఊరికనే జస్ట్ ప్లాంట్స్ ని మానిటర్ చేసుకుంటూ ఉండాలండి. ఏమైనా పెస్ట్ వచ్చింది ఏమొచ్చింది చూడాలంటే, అంతవరకే. సగం పని కాదు, ఇంకా పని ఏమి ఉండదు. పని చేసామంటే మీరు అన్నట్టుగా అక్కడక్కడ పోయి చూసుకొని వాటితో మాట్లాడుకుంటూ అంతే సరిపోతుంది. ఆయన కాయలతో కోసుకుంటూ ఉండాలి, ఎక్కడైనా పెస్ట్ ఉంటే దాని చేతితో మేనేజ్ చేస్తూ ఉండాలి, అంతే పని. అంతకని ఎక్కువ ఏం పని ఉండదు పెద్దగా. సో ఇవన్నీ కూడా స్టాండ్స్, వీటన్నిటి కూడా ఇదే స్టాండ్స్ మీద పెట్టేసి, అన్ని స్టాండ్స్ 1.5 feet హైట్ స్టాండ్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా మా స్టోర్ లో దొరుకుతాయి. అన్ని 1.5 feet స్టాండ్స్, అన్ని పౌడర్ కోటెడ్ అనమాట. సో ఇవన్నీ స్టాండ్స్ మీద పెడతాం కాబట్టి ఈ డ్రైన్ సిస్టమ్ పెట్టడానికి బేసిక్ కన్వీనియంట్ గా ఉంటుంది మాకు. సో ఈ లాస్ట్ వచ్చేసరికి ఏదైనా కంటైనర్ పెడతానికి అనువుగా ఉంటాయి ఆ హైట్, అందుకని మేము అంత హైట్ పెడతాం అనమాట. ప్లస్ ఇంకోటి ఏంటంటే సమ్మర్ లో ఈ ఫ్లోర్ హీట్ మొక్కలను చాలా ఎఫెక్ట్ చేస్తుంది. పైనుంచి ఎండ, కింద నుంచి అన్నట్టు అయిపోద్ది అనమాట మొక్కల పరిస్థితి, కొలిమిలాగా. సో
సో అందుకని ఏంటంటే మనం ఈ హైట్ పెట్టినప్పుడు అసలు ఇంకా ఫ్లోర్ హీట్ దానికి వెళ్ళదు అసలు అంతవరకు, ఎందుకంటే మధ్యలో ఇంటర్మీడియట్ ఎయిర్ ఫ్లో ఉంటుంది కాబట్టి కింద నుంచి. సో ఆ టెంపరేచర్ వాటికి ఎఫెక్ట్ అవ్వదు. అందుకనే మేము మా గార్డెన్స్లో మేము పెట్టిన ఎక్కడో కూడా మా ఇంట్లో కానీ ఎక్కడ మేము గ్రీన్ షేడ్ అన్నదే వాడం. సమ్మర్లో గ్రీన్ షేడ్ అవసరమే లేదు. ఇప్పుడు ఈ చెట్లు ఇంత కంజెస్టెడ్గా క్లోజ్గా ఉన్నాయి చూడండి, అంటే నేను ఇలాగే ఉంచడానికి ఇష్టపడతాను. దూరంగా అక్కడ ఒక మొక్క ఇక్కడ ఒక మొక్క పెట్టాను అనమాట. సో అవి కూడా కమ్యూనికేట్ చేసుకోవడానికి పక్క పక్కన ఉన్న చెట్లే బాగా గ్రో అవుతాయి. ఎప్పుడైనా ఫారెస్ట్లు ఎలా ఉంటాయి, అవునవును, పక్క పక్కనే ఉంటాయి, అవి కమ్యూనికేట్ చేసుకుంటాయి. దీనికి ఒకసారి జబ్బు వస్తే దానికి ఏం చేయాలో పక్క మొక్క అందిస్తుంది దానికి. అట్లా అనమాట. ఇట్స్ ప్రూవెన్ సైంటిఫికల్లీ. ఈ చెట్టు నేను కొట్టేశాను అనుకోండి, ఆ పక్క మొక్క ఫీల్ అవుతుంది యాక్చువల్గా. దీనికి మళ్ళీ ఎనర్జీ ఇవ్వడానికి ట్రై చేస్తుంది ఇంటర్నల్ గా రూట్స్ ద్వారా, దీన్ని మళ్ళీ బతికించడానికి. అందుకనే మనకు మళ్ళీ అగైన్ షూట్స్ వస్తూ ఉంటాయి కొట్టిన తర్వాత కూడా మనకి. ఇదంతా సైంటిస్ట్లే ప్రూవ్ చేసింది. అదంతా నేను చెప్పడం అని కాదు, సైంటిస్ట్లే సైంటిఫిక్ గా ప్రూవ్ అయిన ఇవన్నీ. నేచర్ ఎంతకైనా కాపాడడానికి ట్రై చేస్తూ ఉంటది. మన మానవులమే అంతా కూడా విధ్వంసం చేస్తూ ఉంటాం నార్మల్ గా. సో ఇక్కడ అన్ని కూడా ఈ కూలర్ ట్రేసే పెట్టేశారు. అన్ని ఎక్కువ కూలర్ ట్రేస్ పెట్టేసాము. అక్కడ ఒక సెగ్మెంట్ లో నేను గ్రో బ్యాగ్ పెట్టాను. మళ్ళీ గ్రో బ్యాగ్ స్టాండ్ పెట్టి నేను కింద ఎస్ఎస్ ట్రే పెట్టుకుని గ్రో బ్యాగ్ పెట్టుకున్నాను. ఓకే గాంధీ గారు, ఎపిసోడ్ ఎండింగ్కి వచ్చేసాం. ఆన్సర్ చెప్పే టైం వచ్చేసింది. మేము ఇవి చూపించాం, మీకు చూపించి ఏంటి అని అడిగాము. ఎల్లిపాయ అయితే లేయర్స్ అంటే తొనకలుగా ఉండాలి. నార్మల్ ఎల్లిపాయ ఏంటంటే మనకి రెబ్బలు వస్తాయి, చిన్న చిన్న రెబ్బలు వస్తూ ఉంటాయి. ఇదేమో ఒకటే సింగిల్ ఎల్లిపాయ అనమాట. ఇది ఎల్లిపాయ, ఇది కూడా వెల్లుల్లిపాయనే, గార్లిక్ ఇది కూడా. సో ఇది సింగిల్ అనమాట, అంటే ఒకటే సాలిడ్ అనమాట ఇది. సో డిఫరెన్స్ ఏంటి, మన రెగ్యులర్ గా తినే గార్లిక్ దీనికి, మన వెల్లుల్లిపాయకి దీనికి డిఫరెన్స్ ఏంటంటే అలిసిన్. మనకి ఎల్లుల్లిపాయలో ఉండే కంటెంట్ అలిసిన్ అంటారు. అలిసిన్ ఏంటంటే మనకు బేసిక్ గా మన ఆర్టరీస్ అంటే రక్తనాళాలు అవన్నీ శుద్ధికి బాగా ఉపయోగపడుతూ ఉంటుంది అలిసిన్ అన్నది. సో ఎక్కడైనా క్లాట్స్ ఉంటే కొవ్వుని ఫ్యాట్ ని కరిగిస్తూ ఉంటుంది అన్నమాట. సో మన పెద్దలందరూ ఏం చెప్తారంటే మామూలుగా ఒక చిన్న రెబ్బ తీసుకుని అన్నంలో పెట్టుకోండి, వేడి అన్నంలో తినండి, అలాగే పచ్చిదని చెప్తూ ఉంటారు. లేదా పచ్చి తిని వాటర్ తాగండి అని చెప్తూ ఉంటారు. బట్ అందులో ఉన్న ఎలిసిన్ కంటెంట్ కి ఇందులో ఉన్న ఎలిసిన్ కంటెంట్స్ కి ఆల్మోస్ట్ 3 times పవర్ఫుల్ అనమాట ఇది. ఇది కాశ్మీర్ సరౌండింగ్ ఏరియాలో, హిమాలయస్ లో అక్కడక్కడ పండుతూ ఉంటుంది అనమాట. ఇది సింగిల్ స్టెమ్ అనమాట. అంటే ఇది ఒకటే, అంటే మీరు చెప్పినట్టు సాలిడ్ అనమాట, ఒకటే సింగిల్. ఇప్పుడు ఏం లేదు, ఇది ఒకటే. ఇది అంటే మనం ఒక రెబ్బ తీసుకున్నట్టు ఇది మొత్తం ఫుల్ గా ఉంటుంది, మొత్తం ఫుల్ అనమాట ఇది. సో ఇది మనం నాటుకుంటే దీని నుంచి మళ్ళీ అగైన్ మనకి బ్రాంచ్ అవుట్లు వచ్చి చాలా ఎల్లుల్లిపాయలు వస్తాయి అనమాట. దీని దానికి ఇండిపెండెంట్ ఎల్లుల్లిపాయలు. ఇది నాటుకుంటే సగం వరకు మనం మన మట్టిలో పెట్టేస్తే మంచి లూజ్ సాయిల్ దీని చుట్టూ జనరేట్ అవుతూ ఉంటాయి. సో ఇట్లా డైరెక్ట్ పెట్టేయడం, అంతే డైరెక్ట్ పెట్టేయడం. ఈ ముచ్చికి ఏదైతే కిందకి పెట్టేసి హాఫ్ కవర్ చేస్తే చాలు. సో ఇది కిందకు ఉండాలి, ముచ్చికి కింద ఇది కిందకు ఉండాలి. హాఫ్ కవర్ చేయాలి. చేసేస్తే మీ ఇందులోంచి మనకు లీవ్స్ వస్తాయి. దానికి వచ్చిన తర్వాత దీని చుట్టూ ఫామ్ అవుతూ ఉంటాయి. ఒక 5 months 6 months కి మనకి మంచిగా దీనికి తయారవుతూ ఉంటాయి. దీనికి కూడా వాటర్ ఎక్కువ వాటరింగ్ ఉండకూడదు, ఓవర్ వాటరింగ్ ఉండకూడదు. బట్ పార్షియల్ షేడ్ ఏరియాలో అంటే సన్లైట్ తగలనట్టుగా అట్లా ఉండాలి. షేడెడ్ ఉండాలి, అంటే ఎక్దమ్ డార్క్ ఉండకూడదు. పార్షియల్ గా తగులుతూ ఉండాలి మొత్తం డే అంతా కూడా. అంటే ఏ చెట్ల మధ్యలో ఎక్కడైనా పెట్టుకుంటే బాగా వస్తూ ఉంటుంది. సో మంచి అలిసిన్ కంటెంట్ ఉంటుంది, బాగా పవర్ఫుల్. ఈ హార్ట్ పేషెంట్స్ వాటికి బాగా ఉపయోగపడుతుంది అనమాట ఇది. సో యాక్చువల్గా మీ దగ్గర చెప్పాను, గాంధీ గారి దగ్గర వారి స్టోర్ లో ఇలాంటి యూనిక్ అన్ని మనకి చేస్తూ ఉంటాను. నేను ముందు ట్రైల్ చేస్తూ ఉంటాను, తర్వాత అప్పుడు మా సబ్స్క్రైబర్స్ అందరికి తీసుకొచ్చి అందుబాటులో తీసుకొస్తూ ఉంటాం అనమాట. అసలు మీ స్టోర్ పెట్టిందే మా సబ్స్క్రైబర్స్ కోసం. మా లైవ్ ప్రోగ్రామ్స్ లో అంతా వాళ్ళు సార్ మీరే పెట్టండి మీరైతే జెన్యూన్ ఉంటుంది, నమ్మకం మాకు అని అట్లా అంటే ఏదో చిన్నగా మొదలెట్టిన స్టోర్ ఇప్పుడు మాది ఏపీ తెలంగాణలోనే బిగ్గెస్ట్ స్టోర్ అయిపోయింది. అండ్ జెన్యూన్ ఉంటుంది మా దగ్గర ఎప్పుడు, క్వాలిటీ ప్లస్ వీఆర్ ఆల్వేస్ అవైలబుల్ విత్ ది పబ్లిక్. సో ఏదో అమ్మేసుకుని ఎక్కడో దాక్కుని కాదనమాట మాది. ఆన్సర్ ఈస్ వెల్లుల్లిపాయ, కాకపోతే అలా వెల్లుల్లి రెబ్బలు కాకుండా ఒకటే సింగిల్ వెల్లుల్లిపాయ. ఓకే గాంధీ గారు,
సో ఈ వెల్లుల్లిపాయ ఎలా నాటుకోవాలండి? అంటే ఇప్పుడు మీరు చెప్పిన ఈ వెల్లుల్లిపాయనా లేక ఏది వెల్లుల్లిపాయ? ఏ వెల్లుల్లిపాయనా అండి, ఏ వెల్లుల్లిపాయనా సరే మనం నార్మల్గా మన ఇంట్లో రెగ్యులర్గా వాడే వెల్లుల్లిపాయలైనా సరే ప్రొసీజర్ ఒకటే. ముచ్చిక ఏదైతే ఉందో ఆ ముచ్చిక పాటుని మనం ఏం చేయాలంటే, సో ముచ్చిక అంటే ఇది కింద బాటం ఇది పైకి. సో ఈ ముచ్చిక ఏదైతే ఉంటుందో ఇది రూట్స్ అనమాట యాక్చువల్గా దాని ఇంత ముందు. సో అదే పాటు మనం మట్టిలో గుచ్చేసేయాలి కొంచెం ఊరుకుని ఇట్లా, జస్ట్ ఇట్లా గుచ్చేస్తే సరిపోతుంది అనమాట. సో ఆ పైన పాట ఏదైతే ఉందో దాన్ని ఈ విధంగా ఇలా గుచ్చేసేయాలి. గుట్టేసి దానిపైన కొంచెం ఒక హాఫ్ కవర్ అయ్యేంత వరకే మనం పలచగా వేసేస్తే మీడియా, కంపోస్ట్ కావచ్చు, కోకోపీట్ ఏదైనా కావచ్చు. సో వేసేసి మిగిలిన సగం పైకి ఇలా గాల్లో వదిలేస్తాం మనం, ఇలా వదిలేస్తాం అంతే. సో దాని నుంచి మనకి షూట్ అనేది వచ్చేస్తుంది. సో ఇది ఎన్ని రోజులు ఇలా ఉండాలండి? ఇది ఒక 20 days పడుతుంది మనకి జర్మినేట్ అవడానికి. అంటే షూట్స్ మనకి సైడ్ నుంచి వస్తాయి? లేదు, దాని సెంటర్ నుంచి వస్తుంది, పై నుంచి ఆకు. సో అది పెరిగిన తర్వాత కింద ఏదైతే రూట్స్ ఉన్నాయో ఆ రూట్స్ దగ్గర నుంచి స్ప్రెడ్ అవుతుంది తర్వాత. సో కొత్త వెల్లుల్లిపాయలు అక్కడ జనరేట్ అవుతాయి అనమాట. ఇప్పుడు మనం ఒక ఉల్లిపాయ పెడితే ఎన్ని వస్తాయి మనకి? దీని చుట్టూ ఒక 6-7 రావచ్చు. 6-7 మన మంచి కంపోస్ట్, ఆర్గానిక్ మాన్యూర్స్ ఇచ్చి ఉంటే మనం గ్రోయింగ్ స్టేజ్ లో కూడా ఇస్తూ ఉండాలి మనం. వాటర్ కూడా చాలా జాగ్రత్తగా, తక్కువ వాటర్, మాయిశ్చర్ మెయింటైన్ అవ్వాలంతే. బేసిక్ డ్రైనేజ్ ఇంపార్టెంట్. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ. ఇంటి పెరటిలో మిద్దె మీద అందమైన పండ్లు, కూరగాయ తోటలు పెంచుకుంటున్న వారు మా పెరటి రుచుల కార్యక్రమంలో పాల్గొనాలంటే మమ్మల్ని సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9394450314.